గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 7 ఏళ్ల వయసు నుండి 22 ఏళ్ల వయసు వరకు నివాసం ఉన్న ఇంటిని ఈ వీడియోలో చూద్దాం. గాంధీజీ తండ్రి గారైనటువంటి కరమ్చంద్ గాంధీని కబా గాంధీ అని కూడా పిలుస్తారు. నోడెల్ అనగా గుజరాతీ భాషలో నివాసం అని అర్థం. అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మా గాంధీజీ 1876 నవంబర్ వరకు పోర్బందర్లో ఉండేవారు. గాంధీజీ తండ్రి గారైనటువంటి కరమ్చంద్ గాంధీ 24 ఏళ్ల వయసులోనే పోర్బందర్ దివానుగా నియమింపబడ్డారు. పోర్బందర్ పాలకుడి అసంతృప్తి కారణంగా పోర్బందర్ దివాన్ పదవిని వదులుకొని తన 7 ఏళ్ల కుమారుడు గాంధీజీతో సహా రాజ్కోట్కు వచ్చి దివానుగా చేరారు. గాంధీజీ తన 7 ఏళ్ల వయసు నుండి 22 ఏళ్ల వయసు వరకు రాజ్కోట్లోని ఈ ఇంటిలోనే నివాసం ఉండేవారు. గాంధీజీ తండ్రి గారైనటువంటి కరమ్చంద్ గాంధీ లేదా కబా గాంధీ నోడేలా కబా గాంధీ నివాసంగా పిలువబడే ఈ ఇంటిని గాంధీజీ స్మృతి మందిరంగా తీర్చిదిద్దారు. గాంధీజీ 13 ఏళ్ల వయసులో పోర్బందర్కు చెందినటువంటి కస్తూర్బా గాంధీతో వివాహం జరిగిన తర్వాత కస్తూర్బా గాంధీ కూడా ఈ ఇంటిలోనే నివాసం ఉండేవారు. గాంధీజీ ఈ ఇంటి నుండే పాఠశాల విద్యను, కాలేజీ విద్యను రాజ్కోట్లోనే విద్యాభ్యాసం చేశారు. ఈ ఇంటి నుండే గాంధీజీ ఇంగ్లాండు, సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి వచ్చారు. గాంధీజీకి పోర్బందర్ జన్మభూమి అయితే అహ్మదాబాదు కర్మభూమి, రాజ్కోట్ సంస్కార భూమిగా పరిగణింపబడుతుంది. కారణం గాంధీజీ తన పాఠశాల విద్యను, కాలేజీ విద్యను రాజ్కోట్లోనే అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాదిరాయి పడింది ఇక్కడే. ఈ ఇల్లు ట్రస్టీ ద్వారా నిర్వహింపబడుతుంది. ట్రస్టీ నిర్వాహకుడైనటువంటి ఎల్విన్ త్రివేది మాటల్లో చెప్పాలంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అదే మోహన్, మహాత్మాగా మారడానికి పునాది పడింది ఇక్కడే. గాంధీజీ 10 భాషల్లో తను సంతకం చేసినవి.
గాంధీజీ మరణించినప్పుడు దేశ విదేశాల్లోని ప్రముఖుల సంతాపాలు ఈ ఇంటిలో ప్రదర్శించారు. ఎంతో స్ఫూర్తిని కలిగించే ఈ ఇంటిని రాజ్కోట్కు వచ్చినప్పుడు మీరు తప్పక సందర్శించండి.